వెల్కమ్ టు అనిల్ ఫర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం 2021 సీసాట్లోని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అండ్ 2024, 23 అండ్ 22 ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ 21 నెక్స్ట్ 2020 కూడా అప్లోడ్ చేస్తాను. సో దీంట్లో ఉన్న అన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎవరైతే ఈ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారో 2025కి ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి, ఒకవేళ హెల్ప్ఫుల్ అని అనిపిస్తే కనుక. అండ్ ఏం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, 30% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్? సో ఇక్కడ మనకి రెండు వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. అక్కడ నాకు టోటల్ 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. దాంట్లో 60 మెంబర్స్ ఇండియా నుంచి ఉన్నారంట. ఆటోమేటిక్గా ఫారిన్ నుంచి ఎంతమంది ఉన్నట్టు? 40 మెంబర్స్ ఉన్నట్టు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ప్రకారము దీంట్లో 30% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అన్నాడు, రైట్? సో ఇండియాలో ఉన్న వాళ్ళలో గర్ల్స్ 30% అంట. అంటే 30% ఆఫ్ వాట్? 30% ఆఫ్ 60 అనమాట. సో పర్సంటేజ్ అంటే బై 100. సో 0 గెట్ క్యాన్సిల్ అయిపోతే 18 మెంబర్స్ అనమాట, రైట్? టోటల్ గర్ల్స్, ఇండియన్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అంటే నాకు 18 మెంబర్స్ ఉన్నారు. ఇది నాకు అర్థమైంది ఇక్కడ. అండ్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి ఇక్కడ? 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అన్నాడు, రైట్? అంటే టోటల్లో బాయ్స్ 50 మెంబర్స్ ఉంటే గర్ల్స్ కూడా 50 మెంబర్స్ ఉన్నారంట. అండ్ ఇక్కడ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫారిన్ స్టూడెంట్స్లో బాయ్స్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫారిన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. సో నాకు ఇక్కడ 18 మెంబర్స్ గర్ల్స్, ఇండియన్ గర్ల్స్ ఉంటే కనుక 60లో నుంచి 80 మెంబర్స్ పోతే ఇంకెంత? 42 మెంబర్స్. ఈ 42 మెంబర్స్ ఎవరు? బాయ్స్. ఏ బాయ్స్? ఇండియన్ బాయ్స్, రైట్? సో ఇక్కడ బాయ్స్లో ఇండియన్ బాయ్స్ 42 మెంబర్స్ ఉంటే సో ఫారిన్ బాయ్స్ ఎంతమంది ఉంటారు? ఆటోమేటిక్గా 50లో నుంచి 42 పోతే 8 మెంబర్స్. ఈ 8 మెంబర్స్ని నన్ను అడుగుతున్నాడు పర్సంటేజ్. ఎవరితో పర్సంటేజ్ అడుగుతున్నాడు? ఫారిన్ క్యాండిడేట్స్తోని, ఫారిన్ స్టూడెంట్స్తోని. సో 8 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 40? 8 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 40? సో 8/40 ఇంటూ 100%. Zeros get cancelled. 2 times 20%. Of course, you can solve it directly. 40లో 8 అనేది ఎంత పర్సెంట్? జనరల్గా 10% క్యాలిక్యులేట్ చేయాలంటే 0 తీసేస్తే సరిపోతుంది. 4 మెంబర్స్, కానీ ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు, డబుల్ కాబట్టి 20%. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question. P scored 40 marks more than Q in an examination. If Q scored 10% less marks than P, then how much did Q score అన్నాడు. సో ఇక్కడ P, Q, రైట్? అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, Q స్కోర్డ్ 10% లెస్ మార్క్స్ దెన్ P. అంటే P అనేవాడు 100 మార్క్స్ అయితే కనుక Q అనేవాడు 90 మార్క్స్ స్కోర్ చేశాడు అనమాట. క్లియర్? అయితే ఇది పర్సంటేజ్లో ఇచ్చాడు. ఈ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఎంత ఉంది? నాకు 10%. బట్ నీ క్వశ్చన్ ప్రకారము 10% దేనికి ఈక్వల్ అవుతుంది? P స్కోర్డ్ 40 మార్క్స్ మోర్ దెన్ Q అన్నాడు కదా, అంటే ఈ 10% నాకు 40కి ఈక్వల్ అయింది. దెన్ ఇప్పుడు నన్ను 100% ఎంత కాదు కనుక్కోమన్నది. హౌ మచ్ డిడ్ Q స్కోర్ అన్నాడు, రైట్? సో 100% కనుక్కుంటే 400 వస్తుంది, ఆప్షన్ సిలో ఉంటుంది, రాంగ్ ఆన్సర్ అవుతుంది కదా, రైట్? నాకు ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు? 80% Q స్కోర్ అన్నాడు. సో 90% కనుక్కోవాలి మనం. 10% 40 అయితే 90% ఎంత? 9 into 40, దట్ ఈస్ 360. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. Coming to the next question. If the price of an article is decreased by 20% and then new price is increased by 25%, then what is the net percentage change in the price? సో జనరల్గా నా ఇనీషియల్గా ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 100 అనుకుందాం. ఇదేమవుతుందట? 20% డిక్రీజ్ అవుతుంది. 20% ఆఫ్ వాట్? 20% ఆఫ్ 100. 100తో ఏ పర్సంటేజ్ తీసుకున్నా అదే వాల్యూ వస్తుంది. అంటే ఎంత? 20%. 20% ఆఫ్ 100 అంటే 20. సో 100 నుంచి 20 పోతే ఎంత? నాకు 80. ఈ న్యూ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద 25% ఇంక్రీజ్ అన్నమాట. 25% ఆఫ్ వాట్? 80 అనమాట. 25% ఈజ్ నథింగ్ బట్ 25/100 అంటే ఎంత? 1/4. 1/4 ఆఫ్ 80 అంటే ఎంత? 20. ఈ 20 ఏమైందంట? ఇంక్రీజ్ అయిందంట. ఇంక్రీజ్ అయితే ఏమైంది మళ్ళీ నాకు? 100. అంటే ఓవరాల్గా ఎంత చేంజ్ వచ్చింది నాకు? దెర్ ఈజ్ నో చేంజ్. 100 నుంచి 100కే వచ్చేసింది. సో ద ఆన్సర్ ఈజ్ 0%. డైరెక్ట్గా చేయొచ్చు. లేదు అని అంటే కనుక మీకు చాలామంది ఈ నెట్ పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా మీరు చూసుంటారు. x + y + xy/100
100%. ఇది మీకు డైరెక్ట్గా ఫార్ములా అలవాటు ఉన్న వాళ్ళు ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్, సో -20 ప్లస్ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +25 ప్లస్ -20 ఇంటూ +25 బై 100%. సో 25 వన్స్ 25 4 టైమ్స్, 4 వన్స్ 4 5 టైమ్స్. సో ఇక్కడ ఎంత అవుతుంది -20 ప్లస్ 25 అంటే +5 అండ్ దిస్ ఈస్ -5. సో ఓవరాల్గా 0 వచ్చేసింది. ఎలా చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. Right, coming to the next question. In an objective type of 90 questions, test of 90 questions, 5 marks are allotted for every correct answer and 2 marks are deducted for every wrong answer. After attempting all the 90 questions, a student got a total of 387 marks. What is the number of incorrect responses? సో జనరల్గా మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. అయితే ఇలాంటి క్వశ్చన్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ నాకు 5 మార్క్స్ రైట్ ఆన్సర్ పెట్టినప్పుడు వస్తే నాకు 2 మార్క్స్ నేను రాంగ్ ఆన్సర్ పెట్టినప్పుడు వెళ్ళిపోతుంది నాకు. క్లియర్? అంటే సపోజ్ ఒక్క క్వశ్చన్ నేను రాంగ్ అటెంప్ట్ చేస్తే దానికి రావాల్సిన 5 మార్కులతో పాటు రైట్ 5 మార్కులు వెళ్ళిపోతే దాంతోపాటు ఇంకొక 2 మార్కులు నెగిటివ్ మార్క్ వస్తాయి. అంటే ఓవరాల్గా నాకు ఒక రాంగ్ అటెంప్ట్ ఇవ్వడం వల్ల 7 మార్క్స్ లాస్ అయినట్టు ఓవరాల్ మార్క్స్లో నుంచి కదా. రైట్. అయితే ఇప్పుడు ఒకవేళ వాడు 90 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 90 క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్ ఆన్సర్ చేశాడు అనుకుందాం. సో 90 × 5 ఎంత 450 మార్క్స్. రైట్. 450 మార్క్స్ కాకుండా మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ 387 మార్క్స్ వచ్చినాయి. అంటే ఎన్ని డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ 3 ఇక్కడ 6. సో 63 మార్క్స్ తక్కువ వచ్చినాయి. రైట్. అంటే ఒక రాంగ్ ఆన్సర్ పెడితే మనకి 7 మార్కులు పోతున్నాయి కదా. రైట్. అట్లా 63 మార్క్స్ పోవాలని అంటే వాడు ఎన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టి ఉండాలి 9 రాంగ్ ఆన్సర్స్ పెట్టి ఉండాలి. అండ్ ఈ క్వశ్చన్ కూడా కావాల్సింది అదే కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా ఈ క్వశ్చన్ని మీరు ఎక్స్ అనుకొని వై అనుకొని 5x 2x అని ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ మచ్ టైం. సో బెటర్ మీరు క్యాజువల్గా థింక్ చేసి ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ని. Coming to the next question, a pie diagram shows percentage of distribution of proteins, water and other dry elements in human body. Given that proteins correspond to 16% and water corresponds to 70%. If both the protein and other dry elements correspond to p%, what is the central angle of sector representing p on the పై డయాగ్రామ్ అన్నాడు. సో ఇక్కడ మనము చాలా సింపుల్గా థింక్ చేయాలి. ఇక్కడ చిన్న అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏమో ప్రోటీన్ అన్నాడు, వాటర్ అన్నాడు, అదర్ డ్రై ఎలిమెంట్స్ అన్నాడు. రైట్. 3 ఉన్నాయి వేరు అని అనుకుందాం. అండ్ నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి ప్రోటీన్ ఏమో 16% అని చెప్పాడు అండ్ వాటర్ కరెస్పాండ్స్ టు 70% అన్నాడు. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు బోత్ ప్రోటీన్ అండ్ అదర్ డ్రై ఎలిమెంట్స్. సో ఇక్కడ నీకు అదర్ ఎంత ప్రోటీన్ ఎంత ఇవన్నీ చెక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సింపుల్గా అవి నాకు p% అని అంటుడు. అంటే ఇప్పుడు నాకు ఉన్న టోటల్ ప్రోటీను, వాటర్, అదర్. రైట్. ఇక్కడ నన్ను ఇక్కడ ఏది ఈ స్టేట్మెంట్ p% అనే దగ్గర బోత్ ప్రోటీన్ అండ్ అదర్ అన్నాడు. ప్రోటీన్ అండ్ అదర్ అంటే నాకు రిమైనింగ్ ఏంది ఒక వాటర్ ఒకటి తీసేయాలి నేను. సో వాటర్ ఆల్రెడీ ఇచ్చాడు 70% అని. సో 70% అంటేనే 100లో 70 అని. సో రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 100 - 70 అంటే 30% అనేది నాకు యాంగిల్ అవుతుంది. ఇది p% అవుతుంది. అయితే దీంట్లో సెక్టార్ రిప్రజెంటేటింగ్ అన్నాడు. అంటే ఒక సర్కిల్లో మనకు టోటల్ యాంగిల్ ఎంత 360 degrees. రైట్. ఈ 360 degreesలో 30% ఎంత అనేది నా క్వశ్చన్ అనమాట. సో 30% ఆఫ్ 360. సో పర్సంటేజ్ అంటే మనకు బై 100 కదా. బై 100కి డైరెక్ట్గా పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తున్నా 0 గెట్ క్యాన్సిల్. సో 36 3 టైమ్స్ ఎంత 108 degrees. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, in a group of 120%, 80 are Indians and rest are foreigners. So 120 personsలో 80 Indians అంట. సో ఫారినర్స్ ఏమో 40 members. క్లియర్. 70 persons in the group can speak English. సో 70 persons in the group can speak in English అన్నాడు. The number of Indians who can speak English is అన్నాడు. సో ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 70 members ఉంటే సో దీంట్లో ఆల్రెడీ 30 members ఉన్నారు హైయెస్ట్గా. రైట్. హైయెస్ట్గా 40 members ఉన్నారు. అంటే ఇంకొక 30 members నేను తీసుకోవాలి. ఎక్కడ ఇండియన్స్ నుంచి కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. రైట్. సో 30 అనేది ఆప్షన్లో ఉంది, రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఇక్కడ కెన్ అన్నాడు. సో మనం పాసిబిలిటీని చెక్ చేయాలి ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ ఇండియన్స్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఈజ్ అంటే 40 members ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే కనుక
రైట్. ఫారిన్ అనగానే మనం ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు అనుకోవడానికి లేదు. వాళ్ళు రష్యన్ మాట్లాడొచ్చు, వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడొచ్చు, ఇంకేదైనా మాట్లాడుండొచ్చు కదా! రైట్. సో, ఈ 40 మెంబర్స్ ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండుంటే గనుక ఇంకొక 30 మెంబర్స్ ఖచ్చితంగా ఇండియన్స్ అయ్యుండాలి. రైట్. సో, కెన్ స్పీక్ అన్నాడు. ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? ఒకవేళ వీళ్ళు 39 మెంబర్సే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారనుకుందాం. అప్పుడేమవుతది మనకి ఇక్కడ 31 మెంబర్స్ ఇండియన్స్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాళ్ళు 30 మెంబర్సే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గనుక ఫారిన్ వాళ్ళు రైట్. ఇప్పుడు మన ఇండియన్స్ ఏమవుతారు? 40 మెంబర్స్ అవుతారు. అంటే నాకు మినిమమ్ 30 వస్తుంది. మినిమమ్ 30 వస్తుంది. అంటే 30 గానీ, 30 కంటే ఎక్కువ గానీ ఉండే ఛాన్స్ ఉంది. సో, 30 ఆర్ మోర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a man completes 7/8 of the work in 21 days. How many more days will it take him to finish the job if quantum of work is further increased by 50% అన్నాడు. సో జనరల్గా 7/8 ఆఫ్ ద వర్క్ని 21 డేస్లో చేస్తే టోటల్ వర్క్స్ని ఎన్ని డేస్లో చేస్తానంటే సింపుల్, 7 months 7 3s 8 into 3 అంతా 24 డేస్. అంటే జనరల్గా ఆ వర్క్ని 84 డేస్లో ఫినిష్ చేయొచ్చు. అయితే ఏం చేశాడంట, దీన్ని 50% ఇంక్రీజ్ చేశాడంట. అంటే 24 డేస్లో టోటల్ వర్క్ని చేస్తే 50% వర్క్ని ఇంకెన్ని డేస్లో చేస్తాడు? ఇంకొక 12 డేస్లో చేస్తాడు కదా! రైట్. సో 12 డేస్లో చేస్తాడు. అయితే నన్ను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 21 డేస్ వర్క్ చేశాడు. రైట్. అంటే ఇక్కడ ఇంకొక 3 డేస్, ఇక్కడ ఒక 12 డేస్, టోటల్ ఎంత? ఇంకొక 15 డేస్ వర్క్ చేస్తే నా వర్క్ ఫినిష్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. Coming to the next question, Jai and Vijay spent an equal amount of money to buy some pencils and special pencils of the same quality from the same store. Jai bought 3 pens and 5 pencils, and Vijay bought 2 pens and 7 pencils. Which of the following is correct అన్నాడు. సో ఇక్కడ పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఒకటి ఎక్స్ ఇంకోటి వై అనుకుందాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈక్వల్ అమౌంట్ అన్నాడు, ఇద్దరు ఒకే దగ్గర తీసుకున్నారు అనమాట. రైట్. సో ఇప్పుడు జై గురించి రాసామనుకో మనము, వీడు 3x అనేది పెన్స్ యొక్క కాస్ట్ అనుకుంటే కనుక 3x అవుతుంది. పెన్సిల్స్ యొక్క కాస్ట్ వై అనుకుంటే కనుక 5y అవుతుంది. ఇది వీని అమౌంట్, ఎవరిది? జైది. అండ్ విజయ్ది చూస్తే కనుక వీడు 2 పెన్స్ కొన్నాడు, 7 పెన్సిల్స్ కొన్నాడు. రైట్. ఈ రెండింటి యొక్క అమౌంట్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వేట్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. 2xని ఇటు తీసుకొస్తే కనుక 3x - 2x దట్ ఈస్ x. అండ్ ఈ 5yని ఇటు తీసుకొస్తే కనుక 7y - 5y అవుతుంది, దట్ ఈస్ 2y. రైట్. సో ఇప్పుడు x/yని రాస్తే కనుక 2/1. సో ఇది నాకు ఏం చెప్తుంది? పెన్ యొక్క కాస్ట్ 2 రూపీస్ అయితే పెన్సిల్ యొక్క కాస్ట్ 1 రూపీ అని చెప్తుంది. అట్లాంటి స్టేట్మెంట్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఏ పెన్సిల్ కాస్ట్ మోర్ దెన్ ఏ పెన్. పెన్. సో లేదు, పెన్నే మనకి ఎక్కువ కాస్ట్ ఉంది. నెక్స్ట్ అంటే ఇది కాదు. నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ అన్ పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పెన్ అన్నాడు. సో x/y = 1 అయినప్పుడు అది మనకి అయ్యేది. సో ఇది కాదు. నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ ఎ పెన్ ఈజ్ 2 times ద ప్రైస్ ఆఫ్ ఎ పెన్సిల్. సో పెన్సిల్ 1 రూపీ ఉంటే నాకు పెన్ 2 రూపీ అయింది. అది చెప్పింది కరెక్టే ఉంది కదా స్టేట్మెంట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, when a certain number is multiplied by 7, the product entirely comprises ones only, 111 -. What is the smallest such number? ఇలాంటి క్వశ్చన్కి త్రూ ఆప్షన్స్ ఈజీ అయిపోతుంది మనకి. రైట్. ఇక్కడ మనకు ఇంటూ 7 చేసామనుకో, 7 3s 21, 7 1s 7 + 1 9. సో ఎలిమినేట్. మనకి ఎందుకు? అన్ని వన్సే రావాలి, ఇంకా వేరే ఆప్షన్ రావద్దు. ఇక్కడ యూనిట్ డిజిట్లో అన్నిట్లలో 3 ఉంది. అంటే అన్నిట్లలో నాకు 21లో 1 ఇక్కడ వస్తుంది, 2 క్యారీ వస్తుంది. రైట్. అంటే ఇక నెక్స్ట్ మళ్ళీ నాకు 1 రావాలంటే కనుక ఇక్కడ ఉన్న 7తో ఏది మల్టిప్లై చేస్తే దానికి 2 యాడ్ చేయడం వల్ల నాకు 1 అంటే 11 వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు ఇంటూ 7 చేశాను అనుకో, 7 3s 21, 7 7s 49 + 2 దట్ ఈస్ 51. రైట్. సరిపోయింది కదా, మిగతా ఎక్కడ కూడా రావట్లేవు. కాబట్టి మొత్తం కంప్లీట్ నెంబర్ చెక్ చేయాల్సిన పని లేదు. మీకు డౌట్ ఉంటే కనుక మొత్తం చెక్ చేసి చూడండి, యూ విల్ గెట్ ఆల్ వన్స్ ఓన్లీ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, using 2 2 3 3 3 as digits, how many distinct numbers greater than 30,000 can be formed అన్నాడు. రైట్. సో నాకు 5 డిజిట్ నెంబర్ కావాలి. ఫస్ట్ నెంబర్ ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే 30,000 కంటే ఎక్కువే ఉండాలి కాబట్టి. రైట్. ఇక్కడున్న 4 ఆప్షన్స్లో నాకు ఇంకా నెంబర్స్ ఏమి మిగిలినాయి? ఉన్న 3 3స్లో అంటే 3 3లలో ఒక 3 వెళ్ళిపోయింది, ఇంకా 2 3లు 2 2లు ఉన్నాయన్నమాట.
క్లియర్. అంటే ఇక్కడ నాకు టోటల్ సపోజ్ మనం ఇప్పుడు జనరల్గా ఈ పర్ముటేషన్ కాంబినేషన్ చేస్తాం కదా, ఏఏబిబి ఉంది. హౌ మెనీ వేస్ ఇట్ కెన్ బీ అరేంజ్డ్ అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేస్తాం, టోటల్ 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై ఏ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, బి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 2 3 3 ఉన్నాయి, రైట్. టోటల్ 4 ఉన్నాయి, 4 ఫ్యాక్టోరియల్. 2 2 సార్లు వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 3 2 సార్లు వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, రైట్. సో ఇక్కడ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 2. సో ఇవి క్యాన్సిల్ చేసేస్తే 2 2 4 పోతే 3 2 6. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ నాకు పర్ముటేషన్ కాంబినేషన్ గురించి ఐడియా రావట్లేదు, అవసరం లేదని అనుకుంటే సింపుల్ డైరెక్ట్ కూడా సాల్వ్ చేయొచ్చు, రైట్. వీ నీడ్ టు చెక్. సో 3తో స్టార్ట్ అయింది, రైట్. 4 డిజిట్స్ మనం చెక్ చేయాలి. అన్ని 3 ఎట్లా ఉంటుంది, అదని వదిలేసిన తర్వాత సపోజ్ 2తో స్టార్ట్ చేసాం అనుకుందాం. 2 2 3 3 2 3 2 2 క్లియర్. నెక్స్ట్ ఇంకేం వస్తుంది నాకు, 2 3 3 2 అంతే కదా, 2తోని లేదు. నెక్స్ట్ 3తో స్టార్ట్ చేసిన అనుకుందాం. 3 3 2 2 3 2 3 2 3 2 2 3, రైట్. సో టోటల్ ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయి నాకు, 6 ఛాన్సెస్ వచ్చినాయి. ఇలా చేసినా మీరు చేయొచ్చు. Coming to the next question, there are 6 persons arranged in a row. Another person has to shake hands with 3 of them so that he should not shake hands with 2 consecutive persons. అంటే పక్క పక్కన ఉన్న వ్యక్తులతో వాడు షేక్ హ్యాండ్ ఇవ్వద్దంట. హౌ మెనీ డిస్టింక్ట్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆర్ దేర్, రైట్. సో ఇక్కడ నాకు 6 పర్సన్స్ ఉన్నారు కదా, ABCDEF అని అనుకుందాం. 6 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ నాకు అనదర్ పర్సన్, ఇంకొక పర్సన్ వస్తున్నాడు, వాడు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, రైట్. అంటే ఇప్పుడు ఏకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకో, బీకి ఇవ్వద్దు, సికి ఇవ్వచ్చు, అండ్ డీకి ఇవ్వద్దు, ఈకి ఇవ్వచ్చు, ఇలా అనమాట. సో ఇలాంటి కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేద్దాం. సో ఏతో స్టార్ట్ చేసాడు అనుకుందాం, ACE ఇవ్వచ్చు, అలానే ACF కూడా ఇవ్వచ్చు కదా, రైట్. పక్క పక్కన రావద్దని చెప్పాడు తప్ప ఖచ్చితంగా ఒకరు మిస్ అయిందంటే ఇంకోరు ఆల్టర్నేట్లో తీసుకోవాలని మాత్రం చెప్పలేదు మనకి, రైట్. అవి 2 కండిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సపోజ్ వాడు బీతో స్టార్ట్ చేసాడు అనుకుందాం. బీతో స్టార్ట్ చేస్తే BDF అయిపోయింది. నెక్స్ట్ అండ్ ఇంకా ఏతో ఇంకోటి కూడా వస్తుంది మనకి. ఏతో స్టార్ట్ చేసిన తర్వాత డి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, రెండింటి వదిలేసి ADF, రైట్. ఇంకేమైనా కాంబినేషన్స్ వస్తాయా చెక్ చేయండి, నో ఆప్షన్. సో ఓన్లీ 4. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, consider the following addition problem. 3p plus 4p plus pp plus pp is equals to RQ2 అన్నాడు, వేర్ PQR ఆర్ ద డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు. వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ సచ్ పాసిబుల్ సమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ పీకి ఆర్కి క్యూకి వేరు నెంబర్స్ తీసుకోవచ్చు అంట. అప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్, ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు. అంటే పీ అనేది 1 తీసుకుందాం అనుకో, మళ్ళీ క్యూఆర్ని 1 తీసుకోవద్దు, 2 3 అట్లా వేరే నెంబర్స్ తీసుకోవాలన్నమాట, రైట్. ఇప్పుడు దీని అడిషన్ ప్రాబ్లం కదా, జనరల్గా మన అడిషన్ ఎలా చేద్దామో అలానే చేద్దాం. 3p 4p pp pp, క్లియర్. సో ఇప్పుడు సింపుల్ కండిషన్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు నాకు ఏం రావాలనంటే, ఇక్కడ 2 రావాలి, ఇక్కడ Q రావాలి, ఇక్కడ R రావాలి. అంటే ఈ 4ని యాడ్ చేస్తే నాకు 2 రావాలని అంటే వాట్ ఈస్ ద ఛాన్స్, ఏం ఛాన్స్ ఉంది నాకు అని అంటే కనుక ఈ మొత్తంలో నేను 3 పెట్టవచ్చు. అంటే 3 + 3 + 3 + 3 3 4 టైమ్స్ కదా, 12 అవుతుంది, రైట్. ఇక్కడ 2 అయితే ఇక్కడ 1 అవుతుంది, అవునా, రైట్. సో ఇక్కడ ఇప్పుడు 3 పెట్టినప్పుడు నాకు ఆప్షన్ ఏంది, ఇప్పుడు ఇక్కడ 2 అయింది, ఇక్కడ 1 అయిపోయింది, ఇక్కడ కూడా 3 3 ఉంటుంది కదా. సో 3 3 3 9 9 + 1 10 10 + 1 14. సో 142 అనే ఒక నెంబర్ వచ్చింది, రైట్. సో 3 పాసిబుల్ ఉంది. ఇంకేం ఆప్షన్ ఉంది నాకు, ఈ ప్లేస్లో నేనేం పెట్టవచ్చు, మళ్ళీ 5 పెట్టాను అనుకో, 5 4 టైమ్స్ 0 అవుతుంది. అక్కడ నాకు 2 రావాలి. ఇక్కడ 2 వచ్చే కండిషన్ ఏముంది, ఇంకా 8 పెట్టడానికి అవకాశం ఉంది. అంటే 3i2 4i2 38 48, రైట్, 88 ఇదిగా మనకు ఆప్షన్స్. సో 8 4 టైమ్స్ 32, 3 is the carry, 88 16 + 4 20 20 + 6 26 262. సో ఇవి 2 తప్ప ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మనకి 2తో ఎండడానికి ఆప్షన్ లేవు. కాబట్టి నాకు 142 262 ఈ 2 నెంబర్లు వచ్చినాయి. వీటి యొక్క అరిథమెటిక్ మీన్ అన్నాడు. అరిథమెటిక్ మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ కనుక్కుంటే ఏం చేస్తాం, 2 నెంబర్లకి రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం, అంతే కదా, రైట్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 404 అవుతుంది, అంతేనా. 404 4 10 404 బై 2 అంటే ఎంత, 202. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్. ఇందాక అడిషన్ ఇచ్చాడు, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇచ్చాడు, రైట్. సో ఇక్కడ పీక్యూని ఇంటూ 3 చేస్తే ఆర్క్యూక్యూ అని వచ్చిందంట. ఇప్పుడు నాకు ఏం కనుక్కోమంటున్నాడు, పీ ప్లస్ ఆర్ డివైడెడ్ బై క్యూ కనుక్కోమంటున్నాడు, రైట్. సో పీక్యూ ఇంటూ 3. సో ఇక్కడ నాకు ఇక్కడ ఇంపార్టెంట్ క్లూ ఏంటంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంది, రైట్. ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్తోని 3ని మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి ఇక్కడ నాకు, క్లియర్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 ఉందనుకో, 1 ఇంటూ 3 చేస్తే ఏమైతే 3 అవుతుంది. ఇక్కడ నాకు 3 రిపీట్ అయింది, నాకు కావాల్సింది ఇది రిపీట్ కావాలి, రైట్. 2తో చేస్తే 6 వస్తుంది, 4 5తో చెక్ చేయండి ఒకసారి. 5 ఇంటూ 3 చేస్తే 15. సో ఈ 5 ఇక్కడ రిపీట్ అయింది, అంటే ఖచ్చితంగా నాకు క్యూ ప్లేస్లో ఏముండాలి, 5 ఉండాలి. కాబట్టి ఇక్కడ పీ, ఇక్కడ 5, ఇక్కడ 3 ఉంటే కనుక, రైట్. 3 5s 15, 1 3p టైమ్స్ పీ 3p ప్లస్ 1, రైట్. ఇది ఈ పొజిషన్లో వస్తుంది మనకి కదా. కానీ ఇక్కడ మనకు సింపుల్ క్లూ ఏమి ఇచ్చాడంటే ఆర్క్యూక్యూ అన్నాడు. అంటే నాకు 2 55 నెంబర్లు ఉంది, క్యూక్యూ 2 రిపీట్ అయినాయి నాకు, అంటే 5 తీసుకుంటే ఇంకో 5 కూడా ఉండాలి, రైట్. అయితే ఇక్కడ మనకి ఇంకొక క్లూ ఏంటంటే నాకు ఈ సంథింగ్ R55 ఈ నెంబర్ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు పీక్యూ రావాలి, అది నా కండిషన్ అనమాట, రైట్. అంటే ఈ నెంబర్ నాకు 3తో డివైడ్ అవుతుంది. సో 3తో డివైడ్ అవ్వాలంటే నాకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి కదా. సో 5 ఆల్రెడీ ఉన్నాయి, క్లియర్. అండ్ మళ్ళీ 5 తీసుకోవడానికి లేదు, ఎందుకు, డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు కాబట్టి, క్లియర్. అయితే 5 + 5 10 అయిపోయింది. సో ఇక్కడ నాకు ఖచ్చితంగా 5 తీసుకోవద్దు కాబట్టి ఇంకో ఆప్షన్ నాకు ఏముంది, 2 ఒకటి ఉంది. 2 పెట్టాను అనుకో 255 అవుతుంది, క్లియర్, రైట్. సో 250/3 చేశాను అనుకో, 3 1s 3 8 టైమ్స్, 3 8 టైమ్స్ ఎంత 24, అండ్ 3 5 టైమ్స్ అంటే పీ వాల్యూ 8 అవుతుంది. అయితే ఇది ఒకటే కండిషన్ ఉందా, రైట్. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. సో 5 + 5 10 అయింది. సో 18 కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. సో అది 255 కాదు, 855 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బై 3 చేస్తే కనుక 3 హౌ మెనీ టైమ్స్, 3 2 టైమ్స్, 3 8 టైమ్స్, 3 8 టైమ్స్, క్లియర్. 3 8 టైమ్స్, నెక్స్ట్ 3 5 టైమ్స్, రైట్. సో ఇక్కడ మనకి ఏందనంటే జనరల్గా మనకి 2 డిజిట్ నెంబరే రావాలి, కాబట్టి 855 తీసుకోవడానికి నాకు ఆప్షన్ లేదు. సో నాకు ఇక్కడ వచ్చిన నెంబర్లలో క్యూ డిసైడెడ్ అయింది 5 అని, క్లియర్. నెక్స్ట్ పీ డిసైడెడ్ యాజ్ 8, అండ్ నెక్స్ట్ ఆర్ వాల్యూ ఏమో 2 వచ్చింది. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, పీ ప్లస్ ఆర్ బై క్యూ. సో పీ ప్లస్ ఆర్ అని అంటే ఎంత, 8 + 2 10/2. ద ఆన్సర్ ఈస్ 5. సో ఆప్షన్ సి ఈజ్ ద right answer. Coming to the next question, replace the incorrect term by the correct term in the given sequence 3 2 7 4 అని ఇచ్చాడు ఇక్కడ, where odd terms and even terms follow the same pattern. సో ఇక్కడ మనకి ఈ నెంబర్ సిరీస్ ఒక సీక్వెన్స్లో వాడే చెప్తున్నాడు మనకి ఒక ఆడ్ టర్మ్స్కి ఈవెన్ టర్మ్స్కి ఒక ఫార్మాట్ ఫాలో అవుతున్నాను అని, రైట్. ఇక్కడ ఆడ్ టర్మ్స్ చూస్తే కనుక 3 7 13 21, నెక్స్ట్ 31, నెక్స్ట్ 43. సో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉందో చూద్దాం. డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 7 + 6 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 8 ఉంది. వావ్, సరిపోతుంది కదా, ఏదో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. +2 ఇంక్రీజ్ అవుతుంది, 10. నెక్స్ట్ ఎంత ఉంది, 12, సరిపోయింది, రైట్. 2 డిఫరెన్స్తో వస్తుంది నాకు. నెక్స్ట్ చెక్ చేద్దాం. నెక్స్ట్ చెక్ చేస్తే నాకు 2 4 డిఫరెన్స్ 2, నెక్స్ట్ 4 10 6, ఇక్కడికి వచ్చేసరికి 8, ఇక్కడికి వచ్చేసరికి 10, ఇక్కడికి వచ్చేసరికి 12. ఈ 8 10 12 మంచిగానే ఫాలో అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ ఏం చేంజ్ చేయాలి నేను అని అంటే కనుక ఈ 6 కూడా కరెక్ట్గానే ఫాలో అయింది, ఓన్లీ ఇక్కడ ఒకటి మాత్రమే చేంజ్ ఉంది. అంటే ఇక్కడ 4 ఇక్కడ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, నాకు 4 రావాలి, కానీ నాకు 2 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నేను 2 బదులు ఏమి ఉండాల్సి ఉండే, నాకు 0 ఉంటే నాకు పర్ఫెక్ట్గా ఉండేది. సో నన్ను ఇక్కడ ఏమడుగుతుండు, కరెక్ట్ టర్మ్ని రీప్లేస్ చేయమంటుండు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 బదులు నాకు 0 ఉండాలి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. 2 7 22 67 202 x 18 22. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనుకోవాలి మనం, రైట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం మల్టిపుల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనబడుతుంది. సో 2 × 3 చేస్తే 6 అయింది, +1. నెక్స్ట్ 7 × 3 చేస్తే 21 అయింది, +1 22, రైట్. సో అంటే ఇంటూ 3 +1 అనేది మనకు ఫాలో అవుతుంది. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ 202 × 3 అంటే 606 +1 కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 607. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
Coming to the next question, there are 3 points P, Q, R on a straight line such that PQ is to QR is equals to 3 is to 5. If n is the number of possible values of PQ is to PR, then what is n equal to అన్నాడు. క్లియర్ రైట్. ఇక్కడ PQR స్ట్రైట్ లైన్లో ఉన్నాయనంటే ఇక్కడ P, ఇక్కడ Q, ఇక్కడ R ఇలా తీసుకోవచ్చు. రైట్, అలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా. రైట్, కాబట్టి ఇక్కడ Q, ఇక్కడ P, ఇక్కడ R కూడా ఉండొచ్చు. ఇక్కడ 2 కేసెస్లో PQ is to QR 3 is to 5 అన్నాడు. ఇక్కడ 3 is to 5 తీసుకోవచ్చు. ఇక్కడ 3 is to 5 అంటే PQ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 పార్ట్స్ అయితే QR ఇక్కడి నుంచి ఇక్కడికి 5 పార్ట్స్ అని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చే కండిషన్స్లో మనం అనుకోవాల్సిన దానిలో PQ is to PR, ఇక్కడ PQ is to PR చేస్తే PQ 3 అవుతుంది, PR 3 + 5 8 అవుతుంది ఒక కండిషన్. అండ్ ఇక్కడికి వస్తే PQ is to PR మళ్ళీ కనుక్కుంటే ఇక్కడ PQ వాల్యూ 3 పార్ట్స్ అయితే PR వాల్యూ ఇక్కడ టోటల్ 5 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్ అయితే ఇది 2 పార్ట్స్ అవుతుంది కదా. రైట్, 2. రైట్, సో ఇట్లా మనకి 2 కేసెస్ వచ్చినాయి. సో నాకు ఎన్ని పాసిబుల్ వాల్యూస్ అన్నాడు కాబట్టి ఆప్షన్ B 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు, దాంట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ కెన్ బి 100 అన్నాడు. రైట్, సో ఇక్కడ సమ్ 100 అంటున్నాడు, 5 ఇంటీజర్స్ యొక్క సమ్. సో యావరేజ్ ఎంత అవుతుంది బై 5 చేస్తే నాకు వస్తుంది, అంటే ఎంత 20. సో ఈ 20కి 20 అనేది మిడ్ వాల్యూ అయితే కనుక మనకు దీని ముందు 2 వాల్యూస్ 18, 19, దాని తర్వాత వాల్యూస్ 21, 22 వీటిని యాడ్ చేసి చూడండి, ఖచ్చితంగా 100 వస్తుంది. రైట్, సో ఆప్షన్ 1 అనేది స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్కి వస్తే ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ కెన్ బీ ఈక్వల్ టు దేర్ సమ్ అన్నాడు. సో ఇక్కడ ఒకటి x-1 ఇంకోటి x+1 అని తీసుకొని చేయొచ్చు. రైట్, ఆఫ్ కోర్స్ 2022 క్వశ్చన్ పేపర్లో చూడండి ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వేరే విధంగా అడిగాడు. రైట్, సో ఇక్కడ మనం సింపుల్గా 1 × 2 × 3 చేస్తే 6, 1 + 2 + 3 చేసిన 6 కదా, సరిపోతుంది. సో ఇది కూడా మనకు కరెక్టే. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C both 1 and 2. Coming to the next question, integers are listed from 700 to 1000. How many integers is the sum of the digits 10 అన్నాడు. రైట్, ఇక్కడ సో నాకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 కావాలి. సో 7 నుంచి 1000 వరకు, అంటే 700లో ఉంటాయి, 800లో ఉంటాయి, 900లో ఉంటాయి. రైట్, ఇంకా 2 డిజిట్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ నాకు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 అవ్వాలి. అంటే సింపుల్గా ఇది 0, 3 అవ్వచ్చు కదా. నెక్స్ట్ 7, 3, 0 అవ్వచ్చు. నెక్స్ట్ 7, 1, 2 అవ్వచ్చు. 7, 2, 1 అవ్వచ్చు. క్లియర్, ఇంకా ఆప్షన్ ఉందా? దీంట్లో 4 వచ్చినాయి మనకి. నెక్స్ట్ 800లో మనకి 702 తీసుకోవచ్చు, 802 తీసుకోవచ్చు, 820 తీసుకోవచ్చు. నెక్స్ట్ 811 తీసుకోవచ్చు. ఇంకేదైనా ఆప్షన్ ఉందా? నో వే. రైట్, నెక్స్ట్ 9లోకి వచ్చేసరికి 901, 910. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇవి 4, ఇవి 3, ఇవి 2. సో టోటల్ 9. సో 9 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఆప్షన్ D. Coming to the next question, following is a matrix of certain entries. The entries follow a certain trend row wise. సో రోలో ఒక ట్రెండ్ని ఫాలో అవుతుందంటే దాంట్లో క్వశ్చన్ మార్క్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ 7B, 10A, 3C ఉంది. సో కరెక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 7 + 3 10 అవుతుంది. నెక్స్ట్ 3 + 6 9 అవుతుంది. అంటే ఇక్కడ 10 + 3 అయితే నాకు 13 అవుతుంది. రైట్, అండ్ ఇక్కడ BAC, CBA అంటే ABCలు ఫాలో అవుతున్నాయి. సో ఇక్కడ A వచ్చింది, C వచ్చింది, ఇంకా మిగిలింది ఏంటి? B. సో 3B ఆప్షన్ C is the right answer. Coming to the next question, X said to Y, at the time of your birth, I was twice as old as you are at present. Right. If the present age of X is 42, then consider the following statements. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే X అనేవాడు ప్రజెంట్ 42 years ఉన్నాడు. రైట్, వైతో చెప్తున్నాడు నువ్వు పుట్టినప్పుడు నేను నీకు ఇప్పుడు నీ ఏజ్కి డబుల్ ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఏజ్ మనది A అయితే కనుక అప్పుడు 3A ఉన్నాడు అనమాట. క్లియర్, సో ఇప్పుడు 3 అంటే అప్పుడు ఎట్ యువర్ బర్త్ 2A అన్నాడు కదా, ట్వైస్ అన్నాడు. అప్పుడు బర్త్ దగ్గర 2A అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ 1 ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. రైట్, అప్పుడు 2A ఇప్పుడు ఒక A, మొత్తం ఎంత? 3A అనమాట. అంటే ఈ 3A వాల్యూ 42 అయితే A వాల్యూ ఎంత? 14.
సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమర్థమైంది, ఎక్స్ వాల్యూ, ఎక్స్ యొక్క ఏజ్ 42 అయితే వై యొక్క ఏజ్ 14 అనమాట. రైట్, దీని నుంచి ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్, ఆఫ్టర్ 14 years ద ఏజ్ ఆఫ్ ఎక్స్, సో ఏజ్ ఆఫ్ ఎక్స్ విల్ బి 2 times ద ఏజ్ ఆఫ్ వై అన్నాడు. సో ఆఫ్టర్ 14 years అని అంటే 42 + 14 ఎంత అవుతుంది, 56 అవుతుంది. అండ్ 14 + 14 ఎంత అవుతుంది, 28 అవుతుంది. డబుల్ ఉంది, అంతే కదా మనకు కావాల్సింది. సో ఇది స్టేట్మెంట్ కరెక్టే. 8 years ఎగో, ఒకసారి వెనక్కి వెళ్దాం. 42 - 8 చేస్తే నాకు ఎంత వచ్చింది, 36 కదా, సారీ 34. నెక్స్ట్ వై నుంచి వెళ్ళి కనుక 8 తీసేస్తే ఎంత వచ్చింది, 6. సో దీనికి 5 times అన్నాడు. 6 5s 30 అయితే కానీ 34 కాదు కదా. సో ఆప్షన్ 2 అదే సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఓన్లీ ఏ ఈజ్ ద, సారీ 1 only is the right answer. Coming to the next question, there are 2 classes A and B having 25 and 30 students respectively. In class A, highest score is 21 and the lowest score is 17. In class B, highest score is 30, lowest score is 22. 4 students are shifted from class A to class B. క్లాస్ ఏ నుంచి క్లాస్ బీకి 4 members వెళ్ళిందనట. వారి యొక్క లోయెస్ట్ హైయెస్ట్ స్కోర్స్ ఇచ్చాడు. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ బి విల్ డెఫినెట్లీ డిక్రీజ్. సో క్లాస్ బీలో నుంచి వెళ్ళి ఒక 4 members వెళ్ళిపోవడం వల్ల డెఫినెట్గా డిక్రీజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. క్లియర్ అంటే, సారీ ఇక్కడ క్లాస్ ఏ నుంచి క్లాస్ బీకి వచ్చాడు కదా. రైట్, క్లాస్ ఏనేమో నాకు మినిమం 21, సారీ మ్యాక్సిమం 21, మినిమం 17 ఉన్నాడు. క్లాస్ బీకి వచ్చేసరికి మ్యాక్సిమం 30, మినిమం 22 ఉన్నాడు. రైట్, ఇప్పుడు దీంట్లో ఉన్న లోయెస్ట్ కంటే దీంట్లో ఉన్న హైయెస్ట్ తక్కువ ఉంది. ఇందులో నుంచి 4 ఇంట్లోకి వస్తున్నారని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఉన్న లోయెస్ట్ స్కోర్ కంటే తక్కువ ఉన్నది. కాబట్టి క్లాస్ బి యొక్క యావరేజ్ ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ ఏ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. సో ఇక్కడ ఏ నుంచి బీకి వచ్చిందని చెప్పారు కానీ బి నుంచి ఏకేం వెళ్ళలేదు కదా. కాబట్టి అక్కడ 4 members వెళ్ళడం వల్ల ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో వీ కెనాట్ సే ఇట్. సో ఆప్షన్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో 1 only, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, if 3 power 2019 is divided by 10, then what is the remainder? సో ఇట్లున్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, 3 power 2019 by 10 అని ఉంది. రైట్, సో దీన్ని నేను పైన 9 అంటే 10కి +1 -1 వచ్చే ఫార్మాట్లో రాసుకోవాలి కాబట్టి, సో 3 power 2018 into 3 అని రాసుకోవచ్చు కదా. 3 power 1 అనమాట, by 10 అవుతుంది. క్లియర్, దీన్ని ఇంకేమో చేయొచ్చు, దీన్ని 3 square whole power 1014 అని రాయొచ్చు కదా. రైట్, ఇంటూ 3 by 10. సో ఇది ఏమవుతుంది, 9 power 1014, రైట్, ఇంటూ, సారీ ఇది 1009, రైట్, 1009 అండ్ 3 power 1 ఉన్నాడు, 3 by 10. రైట్, ఇక్కడ 9 power -1, 9 ఈజ్ నథింగ్ బట్ 10 - 1. సో -1 to the power ఆడ్ ఉంది కాబట్టి నాకు 9కి 10కి మధ్య డిఫరెన్సే నాకు రిమైండర్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ తీసుకోవచ్చు కాబట్టి -1 నాకు ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3ని 10తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. రైట్, అంటే ఇక్కడ నాకు ఎంత, -3 అనేది నా రిమైండర్. సో రిమైండర్ ఇప్పుడు మైనస్లో ఉండదు కాబట్టి 10 - 3 చేస్తాం మనం, ఆన్సర్ 7 అవుతుంది. ఇది జనరల్ ప్రాసెస్. కానీ ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇచ్చిన ఇంటెన్షన్ అది కాదు. ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా ఒక నెంబర్ ఉంది, సపోజ్ 23 అని ఒక నెంబర్ ఉంది. దీన్ని 10తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. 10 2 times పోతుంది. సపోజ్ 456 by 10 అని ఉంది. దీన్ని 10తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఏమొస్తుంది, 45 times పోతుంది, 6 వస్తుంది. అంటే సింపుల్గా యూనిట్ డిజిట్గా అనుకోమన్నట్టు. రైట్, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ యాజ్ లైక్ దిస్, దెన్ ఇట్ విల్ బి ఈజీ అనమాట. క్లియర్, సో ఇక్కడ 3 power 2019 యొక్క యూనిట్ డిజిట్ అనుకోమన్నట్టు. ఇది మనకు అర్థమైతే ఈజీ అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా సైక్లిసిటీ 4 ఉంటుంది కదా దేనికైనా. కాబట్టి 2019ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత. రైట్, సో 4 5 times 20, రైట్, నెక్స్ట్ 0 4 4s 16, అంటే రిమైండర్ ఎంత వచ్చింది నాకు, 3. అంటే 3 power 3 యొక్క యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అదే నాకు అవుతుంది ఆన్సర్. సో 3 power 3 అంటే ఎంత, 3 × 3 × 3 27, దట్ ఈస్ 7 ఈజ్ ద యూనిట్ డిజిట్. ఇక్కడ కూడా అదే వచ్చింది మనకి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
Coming to the next question, a person P asks one of his three friends X as to how much money he had. X replied, y gives me, if y gives me 40, then y will have half as much as z. సో ఈ స్టేట్మెంట్ మనం ఏం రాసుకోవచ్చు, y నుంచి 40 తీసేస్తే కనుక జెడ్లో హాఫ్ ఉంటుంది అని చెప్పిండు. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, 2 నాడు పంపిస్తే 2y మైనస్ 80 20 సో 240 టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్. ఇది ఒక స్టేట్మెంట్ వచ్చింది మనకి. నెక్స్ట్, బట్ ఇఫ్ జెడ్ గివ్స్ మీ 40 దెన్ 3 ఆఫ్ అస్ విల్ హ్యావ్ ఈక్వల్ అమౌంట్. అంటే ఎక్స్కి ఒక 40 ఇచ్చిండ్రు, ఎవరు జెడ్ ఇచ్చిండ్రు, అప్పుడు ఈక్వల్ టు వై అవుతుందంట, ఈక్వల్ టు జెడ్ మైనస్ 40 అవుతుందంట. ఇది ఒక స్టేట్మెంట్. క్లియర్, రైట్. సో ఇప్పుడు సింపుల్గా దీని నుంచి నేను ఏం తీసుకోవచ్చు, ఇక్కడ జెడ్ వాల్యూ నాకు ఏమొచ్చింది, 2y మైనస్ 80 అని వచ్చింది. సో ఇక్కడ ఈ రెండింటిని మాత్రమే తీసుకుందాం మనం, రైట్. సో y ఈక్వల్ టు, నేను స్మాల్ రాస్తున్నాను ఇక్కడ, జెడ్ బదులు నేను ఏమని రాయొచ్చు, 2y మైనస్ 80 మైనస్ 40. క్లియర్. అంటే ఇప్పుడు ఈ వైని పంపిద్దాం, మైనస్ 80 మైనస్ 40 అంటే మైనస్ 120. సో 2y మైనస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు y. ఈ వైని పంపిస్తే మైనస్ అవుతుంది, 2y మైనస్ y అంటే y, దెన్ ఈ మైనస్ 120 నాడు పంపిస్తే ప్లస్ 120 అవుతుంది. క్లియర్, రైట్. y వాల్యూ 120 అని వచ్చింది, దీని వాల్యూ 120. క్లియర్. అండ్ దీని వాల్యూ 120 అయితే జెడ్ మైనస్ 40 ఈక్వల్ టు 120 అయితే జెడ్ వాల్యూ ఏమవుతుంది, ఆ 40 పంపిస్తే ప్లస్ 40 అవుతుంది, 160. అండ్ ఎక్స్ ప్లస్ 40 ఈక్వల్ టు 120 అయితే ఆ 40 పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అయింది, 80 అయింది. క్లియర్. ఇప్పుడు నన్ను క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ అని అడుగుతున్నాడు. సో 80 ప్లస్ 20 ప్లస్ 160, 200 ప్లస్ 160, దట్ ఈస్ 360. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, from January 1st, 2021, the price of petrol in rupees per liter on mth day of the year is 80 plus 0.1 m, where m equal to 1 up to 100, 1 2 3 4 up to 100, and thereafter remains constant. ఇది important ఇక్కడ, right. On the other hand, the price of diesel in rupees per liter on nth day of 2021 is equals to 69 plus 0.15 n అనమాట, రైట్, ఫర్ ఎనీ n on which date in the year 2021 are the prices of these two fuels equal, రైట్. సో ఇక్కడ సింపుల్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ డేలో ఈ రెండింటి ప్రైస్ ఈక్వల్ అవుతుంది. దీన్ని మనం హెవీగా థింక్ చేసి దాన్ని ఏమంటారు ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్లోకి వెళ్ళకుండా ఒక చిన్న ప్రాసెస్ మనం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు, ఎప్పుడు 100 days దాటిపోయిన తర్వాత ఆగిపోతుందంట. క్లియర్. సో ఇవన్నీ కూడా 100 days కంటే ఎక్కువనే ఉంటాయి జనవరి 1st నుంచి కంపేర్ చేస్తే కనుక. కాబట్టి ఫస్ట్ 100 daysకి తీసుకుంటే కనుక ఇక్కడ 100 into 0.1 అంటే ఎంత, 10. సో ఇప్పుడు నాకు పెట్రోల్ ప్రైస్ ఏమవుతుంది, 80 ప్లస్ 0.1 ఇంటూ 100 daysకి తీసుకుంటే కనుక. తర్వాత కాన్స్టెంట్ ఉంటుందని చెప్తున్నారు కదా, రైట్. సో 100 into 0.1 అంటే 10, 80 ప్లస్ 10 అంటే ఎంత, 90. సో ఇప్పుడు నాకు పెట్రోల్ ప్రైస్ 90 అయింది, డీజిల్ ప్రైస్ 90 ఎప్పుడు అవుతుందో ఆ డే నాకు కావాలి. ఇజ్ ఇట్ ఆర్ నాట్, రైట్. సో ఇప్పుడు డీజిల్ ఈజ్ ఈక్వల్స్ టు 69 ప్లస్ 0.15 n. ఈ వాల్యూ నాకు దేనికి ఈక్వల్ కావాలి, 9కి ఈక్వల్ కావాలి, రైట్. సో 90కి ఈక్వల్ కావాలి. 69 అటు పంపిస్తే కనుక 90 మైనస్ 69, దట్ ఈస్ 21. సో 0.15 n ఈజ్ ఈక్వల్స్ టు 21. సో n వాల్యూ ఎంత అవుతుంది, 21/0.15. సో పాయింట్ తీసేస్తే నాకు ఇంటూ 100 న్యూమరేటర్లో. సో 3 times 5, 3 times 5, 7 times 3 1s, 3 5 times 3 7 times 5 1s 5, 20 times. సో 7 into 20, దట్ ఈస్ నథింగ్ బట్ 140. సో ఇక్కడ నాకు అర్థం ఏంటి, 140 days, జనవరి 1st నుంచి 140th డే ఏదైతే ఉందో ఆ డే రోజు నాకు ప్రైస్, పెట్రోల్ ప్రైస్ అండ్ డీజిల్ ప్రైస్ ఈక్వల్ అవుతుంది. క్లియర్, రైట్. సో ఇప్పుడు జనవరిలో మనకి 31 days ఉన్నాయి, ఫిబ్రవరిలో 2021 అంటే నార్మల్ ఇయరే కదా, సో 28 days, మార్చ్లో 31 days, ఏప్రిల్లో 30 days. సో టోటల్ ఎంత వచ్చినాయి నాకు, ఈ 1 ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ పడేద్దాం, 30 అయిపోతాయి. ఆల్ 30s అంటే ఎంత, 120 days. 120 days అయిపోయింది, ఇంకొక 20th డే. సో మే మంత్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అయిపోయింది, మే మంత్లో 20th డే అంటే ఎంత, 20th May. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, images of consonants of English alphabet are observed in a mirror.
వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ దీస్ డు నాట్ లుక్ లైక్ దర్ ఒరిజినల్ షేప్స్. సో ఇక్కడ మనము జనరల్గా మిర్రర్లో సేమ్ వచ్చేవేమో అవి రాసేద్దాం. రైట్, ఏ మనకి సేమ్ వస్తుంది, నెక్స్ట్ హెచ్ వస్తుంది, నెక్స్ట్ ఐ వస్తుంది, ఎం వస్తుంది, ఎన్ రాదు కదా, ఓ వస్తుంది, ఎస్ కూడా రాదు, టీ వస్తుంది, యూ వస్తుంది, వి వస్తుంది, డబ్ల్యూఎక్స్ వస్తుంది, ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, అండ్ జెడ్ వస్తుందా, జెడ్ రాదు. క్లియర్. సో ఈ లెటర్స్ నాకు టోటల్గా నాకు మిర్రర్ ఇమేజెస్ సేమ్ వస్తాయి అన్నమాట. రైట్, ఈ సేమ్ వచ్చే వాటిల్లో దీంట్లో ఏమన్నాడు, యాక్చువల్లీ కాన్సనెంట్స్ అన్నాడు, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, కాబట్టి నాకు ఇక్కడ ఓవల్స్ని తీసేద్దాం, ఏ ఐ ఓ యు ఇవి తీసేద్దాం. క్లియర్, తీసేస్తే నాకు ఇంకేమున్నాయి, 1 2 3 4 5 6 7. సో 7 కాన్సనెంట్స్ నాకు మిర్రర్ ఇమేజెస్లో సేమ్ వస్తున్నాయి. రైట్, సో టోటల్ 26 ఆల్ఫాబెట్లో 5 ఓవెల్స్ తీసేస్తే 21 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఈ 21 కాన్సనెంట్స్లో 7 కాన్సనెంట్స్ నాకు మిర్రర్ ఇమేజ్ సేమ్ వస్తున్నాయి. నాకు సేమ్ రానివి ఏంటి అని అడిగాడు, డు నాట్ లైక్ అన్నాడు కదా ఇక్కడ. రైట్, సో 21 - 7 అంటే ఎంత, 14. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ 10th October 2027. సో క్యాలెండర్ క్వశ్చన్, ఇది డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో 2027 ఉంది అంటే 2000 అనే ఇయర్, 2000 సిరీస్లో ఉంది ఇక్కడ. నెక్స్ట్ 27 ఇయర్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ 10th October కావాలి నాకు. రైట్, ఇక్కడ 27 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే బై 4 చేద్దాం. బై 4 చేస్తే ఎన్నిసార్లు వస్తుంది, 4 6 టైమ్స్ ఎంత, 24. సరిపోయింది కదా. రైట్, సో ఈ నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, 21 ఉన్నాయి. సో నార్మల్ ఇయర్స్లో నాకు 1 డే ఇంక్రీజ్ అవుతాయి, ఈ ఇయర్స్లో మాత్రం లీప్ ఇయర్స్లో 2 డేస్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే 12. సో 12 + 21 టోటల్ ఎంత, 33. ఇవి ఒక 33 వచ్చినాయి. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మనకు కావాల్సింది. క్లియర్. సో ఇక్కడ జనవరిలో 31 డేస్ ఉన్నాయి. సో 7తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత, 3, అంతే కదా. నెక్స్ట్ ఫిబ్రవరికి వచ్చేసరికి ఇది 2021 అంటే నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ కాదు కాబట్టి 0, 28 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇది 3, ఇది 2, ఇది 3, ఇది మే, జూన్ 3, జూలై 2 ఓన్లీ, జూలైలో 3, ఆగస్ట్లో కూడా 3నే, 31 డేస్ ఉంటాయి కాబట్టి. సో సెప్టెంబర్ 2. రైట్, ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే ఎంత అయింది, 3 + 3 6, 6 + 5 11, 11 + 8 19, 19 + 2 21. సో 21/7 అంటే ఎంత, 0. అయిపోయింది. క్లియర్, అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవచ్చు. యోవేష్ ఇక్కడ కూడా నాకు 7తో చేస్తే కనుక రిమైండర్ ఎంత వస్తుంది, 7 4 28 పోతే ఇంకొక 5, ఇక్కడ ఒక 5 ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అక్టోబర్లో 10th కావాలి నాకు, 10th డే. రైట్, సో ఇక్కడ 10th డే కావాలి నాకు, ఇలా 5 + 10. సో 5 + 9 డేసే కావాలి నా, నెక్స్ట్ డే ఏందని నాకు తెలియాలి. సో 5 + 10 9 డేస్ కాబట్టి ఎంత, 14. 14/7 చేస్తే నాకు రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చిందని అంటే అది సండే అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ ఎంప్లాయీ డ్రైవ్స్ 10 kilometers టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ హర్ హౌస్. సో ఇక్కడ నుంచి 10 kilometers సౌత్ ట్రావెల్ చేసిందంట. దెన్ టర్న్స్ టు హర్ లెఫ్ట్. సో కిందికి వస్తూ లెఫ్ట్ టర్న్ అవ్వడం అంటే ఇటు టర్న్ అయింది. టర్న్ అయి 20 kilometers ట్రావెల్ చేసిండు. నెక్స్ట్ షీ అగైన్ టర్న్స్ హర్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయిపోయి 40 kilometers ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ పెట్టుకుంటే ఇది ఒక 10, ఇది ఒక 30 అనమాట. క్లియర్. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ టు హర్ రైట్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని ఎంత, 5 kilometers ట్రావెల్ చేసిందంట. రైట్, సో అగైన్ టర్న్స్ టు హర్ రైట్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకొని డ్రైవ్స్ 30 kilometers, ఇక్కడ నుంచి 30 అంటే ఇక్కడికి వచ్చిందనమాట. క్లియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 కాబట్టి ఇక్కడ కూడా 30 అయిపోతుంది. రైట్, ఓకే, అక్కడికి వచ్చేసరికి బ్యాంక్కి రీచ్ అయిపోయిందంట. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హర్ బ్యాంక్ అండ్ హర్ హౌస్. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 20 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 అవుతుంది. క్లియర్. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు టోటల్ ఎంత అయితే 20 + 5 25. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ రన్స్ 12 kilometers టువర్డ్స్ హర్ నార్త్. సో ఇక్కడ నుంచి 12 kilometers వెళ్ళిందంట నార్త్కి. రైట్,
దెన్ 6 కిలోమీటర్ టువర్డ్స్ హర్ సౌత్. ఓ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి మళ్ళీ 6 కిలోమీటర్ బ్యాక్ వచ్చింది, అంటే రిటర్న్ వచ్చింది ఇక్కడికి 6. ఓకే రైట్. అండ్ దెన్ 8 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ ఇటు. ఎప్పుడైనా సరే మనం ఇలా తీసుకుంటాం, రైట్. ఇది నార్త్, ఇది ఈస్ట్, కిందికి వస్తే సౌత్, లెఫ్ట్కి వెళ్తే వెస్ట్, రైట్. ఇటు 8 కిలోమీటర్స్ వెళ్ళిందంట, 8 కిలోమీటర్స్ హర్ ఈస్ట్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఏ డైరెక్షన్ ఉంది, ఏ డైరెక్షన్ ఉంది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. క్లియర్. అయితే నార్త్ ఈస్ట్ అని ఇక్కడ ఉంది, నార్త్ ఈస్ట్ అని ఇది ఈస్ట్, నార్త్ ఈస్ట్ అని ఇక్కడ ఉంది. క్లియర్. ఈ రెండిట్లలో ఏది ఆప్షన్? అన్ యాంగిల్ లెస్ దెన్ 45 degrees, అన్ యాంగిల్ మోర్ దెన్ 45 degrees. ఇక్కడ మనం క్లియర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ నార్త్ ఈస్ట్ అన్నాం, ఆఫ్ కోర్స్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ 10. ఈ విషయం పక్కన పెడితే మనకి ఎప్పుడైనా సరే ఏదైతే సైడ్కి ఏదైతే సైడ్ లెంత్ ఎక్కువ ఉంటుందో దానికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఎక్కువ ఉంటుంది అనమాట, రైట్. ఇప్పుడు ఒకవేళ ఇది కూడా 6 అయిందనుకో, అప్పుడు ఏమయ్యేది, నాకు ఇటు ఈక్వల్ అయ్యి ఇక్కడ 45 ఇక్కడ 45 ఉండేది. క్లియర్. అయితే ఇక్కడ ఆపోజిట్లో నాకు ఇక్కడ ఈ ప్లేస్లో నాకు 8 కిలోమీటర్స్ ఉన్నది కాబట్టి ఇది 6 ఉన్నది, ఇది పెద్దది కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ ఎక్కువ ఉండాలి. అంటే దేనికి ఎక్కువ ఉండాలి, 45 degrees కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి మోర్ దెన్ 45 degrees. So option D is the right answer. Coming to the next question, 7 books P, Q, R, S, T, U and V are placed side by side. R, Q and T have blue covers and other books have red covers. Only S and U. So ido statement ichesi last ki edo adugutunnado, ఒకసారి చెక్ చేద్దాం. P, Q, R, S, T, U, V. రైట్. దీంతో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పానంటే RQT బ్లూ కలర్లో ఉన్నాయంట. RQT ఈ 3 బ్లూ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాడు, మిగతావన్నీ రెడ్ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మిగతావి R రాసేయచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఎస్ అండ్ యూ ఆర్ న్యూ బుక్స్. ఎస్ యూ ఇవి మాత్రం న్యూ బుక్స్ అంట, మిగతావన్నీ ఓల్డ్ అని ఇచ్చాడు కాబట్టి మిగతావి ఓ అని పెట్టేద్దాం. క్లియర్. అండ్ నెక్స్ట్ ఏమన్నానంటే PRSR లా రిసిప్ట్స్. P లా, R లా, ఎస్ లా, మిగతా ఏంటంటే గెజెట్స్ అంట, గెజెటర్స్. క్లియర్. అండ్ ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ అని అంటే బుక్స్ ఆఫ్ ఓల్డ్ గెజెటర్స్ విత్ బ్లూ కలర్స్. సో బ్లూ కలర్ అయి ఉండాలి, ఓల్డ్ అయి ఉండాలి, గెజెట్ అయి ఉండాలి. BOG ఫార్మాట్లో ఏమున్నాయి? సో BOG ఫార్మాట్లో ఇది ఒకటి కనబడింది, ఇది ఒకటి కనబడింది, అంటే Q అండ్ T. సో ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, a student appeared in 6 papers. The maximum marks are the same for each paper. His marks in these papers are in the proportion of 5:6:7:8:9:10. Overall, he scored 60%. In how many number of papers did he score less than 60% of maximum marks? So ఇక్కడ నాకు పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి 5, 6, 7, 8, 9, 10 కానీ నేను జీరోలు పెట్టుకుంటున్నా, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. క్లియర్. అన్నిటి పెట్టాలి జీరోలు పెడితే. క్లియర్. రైట్. ఇప్పుడు నాకు 50 + 60 + 70 80 90 100, రైట్. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఇది ఒక 150, ఇవి 2 కలిపితే 150, ఇది ఒక 2 కలిపితే 150, అంటే టోటల్ ఎంత 450. టోటల్ మార్క్స్ నాకు 450, అంటే మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని 450. బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఈ 450 అనేది మనకి 60%కి ఈక్వల్ అయింది. సో 60%కి 450 అయితే 100%కి ఎంత, 450/60 × 100. క్లియర్. రైట్. సో ఇక్కడ 0 గెట్ క్యాన్సల్, 3 2 times 3 15 times, 2 1s 250 times. సో 15 5s అంటే ఎంత 125, సారీ 15 5s 75 కదా 750, రైట్. సో నాకు మ్యాక్సిమం ర్యాంకు 750 అని వచ్చింది. అయితే ఇక్కడ నన్ను ఏమడుగుతున్నా అంటే 60% కంటే లెస్ దెన్ ఉన్నవే ఏవి అని అడుగుతున్నాడు. సో 750లో నాకు 60% ఎంత, 60% ఎంత వచ్చింది, రైట్. సో ఇక్కడ 750 అనేది నాకు ఒక సబ్జెక్ట్లో, టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్. సారీ టోటల్ మార్క్స్ 750, రైట్. ఒక్క సబ్జెక్ట్ నాకు ఎంత 60 అవుతుంది, నాకు 60% కావాలి కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేస్తే కనుక ఇక్కడ ఆఫ్కోర్స్ 60% కాబట్టి పర్సంటేజ్కి జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే నాకు ఓవరాల్గా 75 మార్క్స్ వచ్చింది, రైట్. ఈ 75 మార్క్స్ అనేది నాకు 60% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. సో 75% కంటే 75 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన సబ్జెక్ట్స్ ఎన్ని, సో ఇది 3 వచ్చాయి, రైట్. సో ఆప్షన్ B is the right answer. Coming to the next question, Joseph visits the club on every 5th day.
హరీష్ విసిట్స్ అండ్ ఎవ్రీ 24th డే, సుమిత్ ఏమో 9th డే. సో ముగ్గురు కలిసి సండే రోజు కలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుస్తారు, ఏ డే రోజు కలుస్తారని అడుగుతున్నారు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. 5, 9, 24 వీటి ఎల్సిఎం ఏమవుతుంది, రైట్? జనరల్గా ఇది 5 ప్రైమ్ నెంబర్, దీన్ని 3 × 3 అని రాయొచ్చు, దీన్ని ఏం రాయొచ్చు 3 × 2 × 2 × 2 అని రాయొచ్చు. క్లియర్? సో ఇక్కడ నాకు ఏం తక్కువ ఉంది, 5 ఒకటి తక్కువ ఉంది, 3 ఒకటి తక్కువ ఉంది. సో దీన్ని 5 × 3తో మల్టిప్లై చేయాలి, అంటే 15తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది, అంటే 360. అఫ్కోర్స్ ఎల్సిఎం నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను తొందరలో, దెన్ యూ కెన్ గెట్ ఇట్ ఈజీలీ, రైట్? 360. సో ఇప్పుడు ఈ 360 days తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకేసారి మీట్ అవుతారనమాట, రైట్? ఇప్పుడు నాకు కావాల్సింది డేస్ గురించి కౌంట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత. సో 7 5s 35, ఇంకా 10 ఉంది, 7 1s 7 పోతే ఇంకా 3. సో 3 ఈజ్ ద రిమైండర్. సో సండే అనే డే నుంచి వెళ్ళి థర్డ్ డే అనమాట, అంటే మండే, ట్యూస్డే, వెనస్డే. సో ద ఆన్సర్ ఈస్ వెనస్డే. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథమెటిక్స్ ఈజ్ రిటర్న్ యాజ్ LBSI అని సబ్మిట్ ఒక కోడ్ ఇచ్చాడు. ఇక్కడ కెమిస్ట్రీ అనే దాన్ని ఎలా రాస్తారని అడుగుతున్నాడు. ఇక్కడ మనం క్లియర్ అబ్జర్వ్ చేస్తే M 13th పొజిషన్లో ఉంటుంది, L 12th పొజిషన్లో ఉంటుంది, A అనేది ఫస్ట్ పొజిషన్లో ఉన్నది, B అనేది సెకండ్ పొజిషన్లో ఉన్నది, అంటే ఒకసారి తగ్గింది ఒకసారి పెరిగింది. నెక్స్ట్ T అనేది 21 పొజిషన్లో ఉన్నది, ఇది 19 పొజిషన్లో ఉన్నది, మళ్ళీ తగ్గింది, నెక్స్ట్ పెరిగింది. సో ఒక 4 ఉన్నాయి, సరిపోతుందిగా, వేరు ఉన్నాయి కాబట్టి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, తగ్గాలి B, నెక్స్ట్ ఏం చేయాలి, పెరగాలి H, తర్వాత I, దీనికంటే ముందు ఉంది D, దీని తర్వాత ఉంది N. సో BIDN ఇది ఒక్క దగ్గరనే ఉందా, రైట్? BIDL ఉంది ఇక్కడ, రైట్? సో ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్స్ డూ ద హవర్ అండ్ ద మినిట్ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 180 degrees విత్ ఈచ్ అదర్, రైట్? ఇక్కడ మనం క్లియర్ అబ్జర్వ్ చేస్తే కనుక 7 o'clockకి జనరల్గా ఇక్కడ 12 ఉంటుంది, 7 ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది. క్లియర్? సో 7 o'clock 180 అయ్యడానికి ఛాన్స్ లేదు, అంటే స్ట్రైట్ లైన్లో రావాలి, రైట్? సో 7:05 అని ఆలోచన చేస్తే సింపుల్గా 7:05 అప్పుడు ఇక్కడ సపోజ్ ఇలా తీసుకుంటే కనుక, రైట్? సో ఇది 5 దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ 7 దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో 7 ఉంటుంది, కానీ 5 minutes వెళ్ళినప్పుడు కొంచెం మూవ్ ఆన్ అవుతుంది కదా, ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. క్లియర్? సో దెర్ ఈస్ ఏ స్మాల్ డిఫరెన్స్ అనమాట 7:05 దగ్గర, రైట్? సో 7:05 దగ్గర, అండ్ నెక్స్ట్ 7:05కి 7:10కి మధ్యలో. సో ఇది కొంచెం మూవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ దాటేసి ఉంది, అంటే 7:05 తర్వాత నాకు దీనిలో 180 degrees అవ్వడానికి, అంటే స్ట్రైట్ లైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్. 7:05కి 7:10కి మధ్య మనకు 180 degrees వస్తుంది. ఇది అబ్జర్వేషన్తో చాలా ఈజీగా చేయొచ్చు. లేదు క్యాల్కులేషన్తో చేయాలంటే కనుక 7 hours, రైట్? నెక్స్ట్ 5 minutes 27 seconds ఇలా వస్తుంది అన్నట్టు ఆన్సర్ జనరల్గా. సో యూ నీడ్ టు చెక్ ఇట్. Coming to the next question, on a chessboard, in how many different ways can consecutive squares can be chosen on the diagonals along a straight path? సో మనకు అర్థం కావడం కొరకు నేను ఇక్కడ చెస్ బోర్డ్ని తీసుకొచ్చి పెట్టిన, రైట్? చెస్ బోర్డ్లో నాకు ఇట్ ఈస్ 8x8 స్క్వేర్ అనమాట, రైట్? ఇటు 8 ఉంటాయి, రైట్? ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, 6 consecutive స్క్వేర్స్ తీసుకోవాలి, డయాగ్నల్స్లో తీసుకోవాలి, రైట్? డయాగ్నల్స్లో తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు నాకు ఇది ఇక్కడ 1 2 3 4 5 6 ఇది ఒక ఛాన్స్ ఉంది నాకు, రైట్? ఇది డయాగ్నల్, ఒక డయాగ్నల్లో, రైట్? నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, 1 2 3 4 5 6. లేదు అని అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, 1 2 3 4 5 6. ఇంకా దాటిపోవడానికి ఆప్షన్ ఉందా, లేదు. సో 3 ఛాన్సెస్ ఉంది ఒక్క డయాగ్నల్లో. ఈ డయాగ్నల్లో 3 ఉంటే ఈ డయాగ్నల్లో కూడా 3 ఉంటాయి కదా, రైట్? సో 3 + 3 టోటల్ 6 అనమాట. సో ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద సిరీస్ డాష్లు ఇట్లా ఏబీలు ఇట్లా ఇచ్చినప్పుడు సింపుల్ థింగ్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అవన్నీ ఉన్నాయో కౌంట్ చేయాలి. సో 1 2 3 4 అంటే అలాంగ్ విత్ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఆల్సో, బ్లాంక్స్తో పాటు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో 18 ఉన్నాయి. సో దానికి మనకి రౌండ్ ఫిగర్ నెంబర్స్ ఫ్యాక్టర్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుందో అట్లా పార్ట్స్ చేయాలన్నమాట. అఫ్కోర్స్ 20 ఉన్నాయి అనుకో, ఐదర్ 4 పార్ట్స్ కానీ 5 పార్ట్స్ కానీ చేయొచ్చు. ఇక్కడ 18 ఉన్నాయి కాబట్టి 6 పార్ట్స్ చేయొచ్చు, బట్ 3 చేసి చెక్ చేద్దాం ఫస్ట్. సో 3 పార్ట్స్ లాగా తీసుకుందాం ఫస్ట్. తీసుకొని కింద ఆప్షన్స్ని చెక్ చేసి ఏది సూట్ అవుతుందో మనం అది చేయాలన్నమాట. క్లియర్? అయితే ఇది జనరల్గా మనం ప్రతిసారి కంపల్సరీ చెక్ చేసి చూడాల్సిందే, రైట్? సో ఇక్కడ ఆప్షన్ 4 మనకు సెట్ అవుతుంది. ఇక్కడ ఏ ఉంది ఫస్ట్, A
బి బి, రైట్. నెక్స్ట్ ఏ, ఇక్కడ ఏ ఉంది, బి. నెక్స్ట్ ఏ, ఇక్కడ బి ఉంది, అక్కడ బి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఏ బి. నెక్స్ట్ ఏ బి బి, ఏ ఏ బి, రైట్. ఏబిబి ఏబిబి ఏబిబి, ఏఏబి 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 సరిపోయింది. సో మిగతా కూడా నేను చెక్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. బట్ యూ నీడ్ టు చెక్ కంప్లీట్లీ, ఎందుకంటే మనం డైరెక్ట్ ఆప్షన్ 4 దగ్గరికి అయితే వెళ్ళలేము కదా. అన్నీ చెక్ చేసి ఏ ఫార్మాట్ ఫాలో అవుతుందో దాన్ని మాత్రమే ఆన్సర్లా పెట్టాలి. Coming to the next question, a cubical vessel of one side 1 meter is filled completely with water. How many milliliters of water is contained in it? So థిక్నెస్ ఆఫ్ ద వెజల్ని ఇగ్నోర్ చేయమని చెప్పేసి అని అంటుంది. సో జనరల్గా మీకు ఈ విషయం డైరెక్ట్గా తెలిస్తే యూ కెన్ టేక్ ఇట్. 1 మీటర్ 1 స్క్వేర్ మీటర్ ఉన్నప్పుడు, క్యూబిక్ మీటర్ ఉన్నప్పుడు, అంటే 1 మీటర్ క్యూబ్ అవుతుంది ఇప్పుడు క్యూబిక్ వెజల్లో, రైట్. దీని వాల్యూ ఎంత అంటే డైరెక్ట్గా 10⁶ అనమాట. సో ఇక్కడ 6 zeros వస్తాయి. సో ఇది డైరెక్ట్గా మన ఆన్సర్లా పెట్టవచ్చు. లేదనంటే మీకు ఈ విషయం తెలిసి ఉండాలి. 1 cc అంటారు కదా, 1 క్యూబిక్ సెంటీమీటర్ వాల్యూ ఎంత అంటే 1 ml అవుతుంది. క్లియర్. అంటే 1 cc వాల్యూ 1 mlకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సెంటీమీటర్ నాకు ఇక్కడ మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్ కదా, రైట్. ఇక్కడ ఏమవుతుంది, 1 మీటర్ క్యూబ్ దగ్గర నేను ఏం చేయాలి, 10 సెంటీమీటర్ హోల్ క్యూబ్ అని తీసుకోవాలి కదా. 100 సెంటీమీటర్ కదా, రైట్. 100 సెంటీమీటర్. సో 100 ఏమంటారు, 10 స్క్వేర్ హోల్ క్యూబ్ సెంటీమీటర్ అయింది ఇప్పుడు నాకు. క్లియర్. సో సెంటీమీటర్ క్యూబ్ అనమాట, రైట్. 10⁻² హోల్ క్యూబ్ అంటే అర్థమైంది 10⁻6. సో 10 తర్వాత నాకు 6 zeros రావాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సమ్ రేడియోస్ ఆర్ మొబైల్స్. ఆల్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్. సమ్ కంప్యూటర్స్ ఆర్ వాచెస్. ఇవి నాకు ఇచ్చిన స్టేట్మెంట్స్. కంక్లూజన్స్ ఏమి ఇచ్చారంటే, సర్టెన్లీ సమ్ రేడియోస్ ఆర్ వాచెస్. అసలు రేడియోస్కి వాచెస్కి డైరెక్ట్ సంబంధం ఉందా, లేదు, కాబట్టి రాంగ్. నెక్స్ట్ సర్టెన్లీ సమ్ మొబైల్స్ ఆర్ వాచెస్. సో మొబైల్స్ ఆర్ వాచెస్, ఇది కూడా మనకు సంబంధం డైరెక్ట్గా ఉందా, లేదు, కాబట్టి నా ఆన్సర్ ఏంది, నైదర్ 1 నైదర్ 2 ఫాలోస్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సమ్ గ్రీన్స్ ఆర్ బ్లూస్. ఇది గ్రీను, ఇది బ్లూ. సమ్ బ్లూస్ ఆర్ బ్లాక్స్. బీకే అని రాస్తున్నా, రైట్. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, సమ్ గ్రీన్స్ ఆర్ బ్లాక్స్ సంబంధం ఉందా, లేదు, మనకు తెలియదు. నో గ్రీన్ ఈజ్ ఏ బ్లాక్ డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు, అది మనకు తెలియదు. ఆల్ గ్రీన్స్ ఆర్ బ్లాక్, గ్రీన్కి బ్లాక్కి డైరెక్ట్ సంబంధమే లేదు కాబట్టి చెప్పలేము. ఆల్ బ్లాక్స్ ఆర్ గ్రీన్స్. సో బ్లాక్స్ గ్రీన్స్, అసలు ఇది కూడా మనకు తెలియదు, రైట్. సో ఇప్పుడు గ్రీన్కి బ్లాక్కి మనం డైరెక్ట్ రిలేషన్షిప్ అయితే తెలియనప్పుడు వీ కెనాట్ సే ఎనీథింగ్. సో ఇక్కడ నాకు ఆప్షన్ ఏమవుతుంది, నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 నార్ 3 నార్ 4 ఫాలోస్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అన్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి ఇన్ ద రేషియో P:Q:R. అంటే P వీడు Q వీడు R అనమాట. ఏ గెట్స్ మ్యాక్సిమం షేర్ ఇఫ్ P ఈజ్ గ్రేటర్ దెన్ Q+R. Q+R ఈ రెండింటిని కలిపితే వచ్చేదానికంటే P వాల్యూ ఎక్కువ ఉంటే కనుక ఏ వాడికి ఎక్కువ వస్తుందని అన్నాడు. సో క్లియర్, ఆబ్వియస్లీ కరెక్టే కదా. వాళ్ళిద్దరు కలిపితే ఎంత వచ్చిందో దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, అంటే వీడే హైయెస్ట్ అవుతారు కదా, రైట్. నెక్స్ట్ C గెట్స్ ద మ్యాక్సిమం షేర్ ఇఫ్ R ఈజ్ లెస్ దెన్ P+Q. C గెట్స్ ద మినిమం షేర్ ఇఫ్ R ఈజ్ లెస్ దెన్ P+Q. సో P+Q కంటే R అనేది తక్కువ ఉంటే కనుక C అనేవాడు గెట్ లెస్ అన్నాడు. సో అట్లా అవుతుంది కాదు కదా. సో వీళ్ళిద్దరు ఈ రెండింటి కంటే తక్కువ ఉన్నంత మాత్రాన వాడు తక్కువ ఉండాలని రూల్ ఏం లేదు కదా, క్లియర్. అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, వీడు 2 వీడు 3 ఉంది, రైట్. వీడు 4 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు రెండింటిని కలిపితే 5 అయింది. బట్ 4 అండి, ఈ రెండింటి కంటే వీడు తక్కువే ఉన్నాడు. బట్ స్టిల్ వీడిదే మినిమం షేర్ అయితే కాదు కదా, ఆర్దే మినిమం షేర్ అయితే కాదు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో 1 ఓన్లీ, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హాఫ్ ఆఫ్ ద విలేజెస్ ఆఫ్ ఎ సర్టెన్ విలేజ్ హ్యావ్ దేర్ ఓన్ హౌజెస్, రైట్. అంటే 50% మెంబర్స్కి ఓన్ హౌస్ ఉంది. నెక్స్ట్ 1/5 అంటే 1/5 అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ 20, రైట్. 20% మెంబర్స్ ఆర్ కల్టివేటివ్ ప్యాడీ, రైట్. ప్యాడీ ఇక్కడ ఏమన్నాడు, ఓన్ హౌజెస్, రైట్, ఓన్ హౌజెస్. నెక్స్ట్ 1/3 అంటే 33, 1/3% వీళ్ళెవరు, లిటరేట్స్. 4/5 అంటే
దట్ ఈస్ 80%. 4/5 ఆఫ్ 100 అంటే 80%. 80% ఆర్ అండర్ 25 ఇయర్స్ ఏజ్. ఇవి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్. కింద ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. కరెక్ట్, సర్టెన్లీ కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అయ్యేది అని అడుగుతున్నాడు. ఆల్ ద విలేజర్స్ హూ హ్యావ్ దర్ ఓన్ హౌసెస్ ఆర్ లిటరేట్. ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు 50% ఉన్నారు, లిటరేట్లు ఉన్నవాడు 1/3 ఉన్నారు. అది దీంట్లోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా, సో వీ కెన్ నాట్ సే. సమ్ విలేజర్స్ అండర్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ లిటరేట్, రైట్. సో ఇక్కడ 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు 80% మెంబర్స్ ఉన్నారు, రైట్. 80% మెంబర్స్ ఉన్నారు. దాంట్లో సమ్ విలేజర్స్ ఆర్ లిటరేట్ అన్నాడు. సో లిటరేట్ 33% ఉన్నప్పుడు, రైట్. సో 80% వీళ్ళు అండర్ 5 ఉంటే 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20% ఉన్నారు. వీళ్ళందరూ ఒక లిటరేట్ అని అనుకున్నా కూడా ఇంకొక 33 అంటే 1/3% నాకు కావాలి. అది ఎక్కడి నుంచి కవర్ అవుతుంది? ఖచ్చితంగా 80%లో కవర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆబ్వియస్గా రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్. సో ఈ క్లాస్లో మనం దాదాపుగా ఆల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం ఎక్సెప్ట్ 2 or 3 క్వశ్చన్స్. అవి కొంచెం లెందీ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, అందుకోసం నేను వాటిని తీసుకోలేదు. అండ్ అఫ్కోర్స్ ఎగ్జామ్లో కూడా మనం అలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయకపోవడమే మంచిదని చెప్తాను, రైట్. సో నెక్స్ట్ లిటరల్గా మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన తెలుగువారు, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు నిజంగా మీరు మంచిగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా త్వరలో 2020 కూడా నేను ఆ వీడియోని పెడతాను, అండ్ కీ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను. అండ్ ఇంకొక కోర్సు ప్లాన్ చేస్తున్నాను, యాక్చువల్లీ ఆన్లైన్ కోర్స్ ఒకటి. సో with your support I can do it. So please like the video, subscribe the channel. Thank you very much.